హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశ్ కుమార్. మీరు ఈక్విటీ అండ్ F&O ట్రేడింగ్ కోసం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ అయింది, బట్ మీ F&O ఆర్డర్స్ రిజెక్ట్ అవుతున్నాయి. దానికి రీజన్ మీ F&O యాక్టివేట్ అవ్వకపోవడం. సో ఈరోజు ఈ వీడియోలో మనం F&O యాక్టివేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అండ్ ఈ పాసిబుల్ రీజన్ మీరు ఎలా వెరిఫై చేయొచ్చో చెక్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ F&O అకౌంట్ యాక్టివేట్ అవ్వకుండా ఉండడానికి ఒక రీజన్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దీన్ని మనం మినిమం 6 monthsగా ఉండేలా చూసుకోవాలి. సో జనవరి నుంచి మీకు జూన్ వరకు స్టేట్మెంట్ అప్లోడ్ చేయమంటే మీరు ఫిబ్రవరి టు జూన్ అప్లోడ్ చేసినా అక్కడ మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఒక రీజన్గా ఉంటుంది. సో మీరు జనవరి నుంచి జూన్ వరకు స్టేట్మెంట్ అప్లోడ్ చేశారు, బట్ ఈ మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్స్ మిస్ అవ్వడము లేదా ట్రాన్సాక్షన్ ఫ్లో డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటి స్టేట్మెంట్ అప్లోడ్ చేసినప్పుడు అది మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్టేట్మెంట్ అప్లోడ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఒక కంటిన్యూస్ ఫ్లో ఉందా లేదా, సో ఏదైనా ట్రాన్సాక్షన్స్ మిస్ అవుతున్నాయి అన్న విషయాన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ యాక్టివేటింగ్ యువర్ F&O. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకి లో యాక్టివిటీ. సో ఒక 200-300 డెబిట్స్ క్రెడిట్స్ అవుతూ ఉన్న అకౌంట్లో మనకి జనరల్గా F&O యాక్టివేషన్ అనేది కుదరదు బికాస్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్. సో మినిమం 5,000 ఒక్క ట్రాన్సాక్షన్లో ఉన్న చేయడం అనేది కంపల్సరీ ఫర్ యువర్ F&O యాక్టివేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ హోల్డర్. సో బ్యాంక్ అకౌంట్ నేమ్ మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నామో ఈ అప్లోడ్ చేస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్లో యూజర్ యొక్క ఎగ్జాక్ట్ నేమ్ అన్నది మనకి స్టేట్మెంట్లో అండ్ అట్ ద సేమ్ టైం డిమాట్లో కూడా సేమ్గా ఉండవలసిన నీడ్ ఉంటుంది. సో యూపీఐ, ఫోన్పే అండ్ పేటిఎం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు దానిలో స్టేట్మెంట్స్ మనం స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయడం అనేది కొన్నిసార్లు రిజెక్షన్ రీజన్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా మనం ఏదైతే స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నామో ఈ స్టేట్మెంట్ అనేది ఎయిదర్ ఫ్రమ్ ద నెట్ బ్యాంకింగ్ డౌన్లోడ్ చేసి ఉండాలి ఆర్ ఎల్స్ బ్యాంక్ అప్రూవల్తో బ్యాంక్ ఏదైతే మనకి స్టేట్మెంట్ ఇస్తుందో ఈ స్టేట్మెంట్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫర్ F&O యాక్టివేషన్. సో ఈ F&O యాక్టివేట్ అవ్వకపోవడానికి మనకి అదర్ రీజన్స్గా పాస్వర్డ్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ని మనం చూడవచ్చు. సో మనం ఏదైతే స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నామో ఆ స్టేట్మెంట్కి సంబంధించి బ్యాంక్ ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేసి ఉంటుంది ఇన్ ఎ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఎప్పుడైతే మనం ఈ పాస్వర్డ్ని క్యాప్స్ బదులు స్మాల్ కానీ స్మాల్ బదులు క్యాప్స్ కానీ అప్లోడ్ చేస్తామో సో అలాంటి సందర్భాల్లో మనకు అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏదైతే మీ స్టేట్మెంట్ని అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ప్రాపర్గా వెరిఫై చేసుకోవడం అనేది నీడెడ్గా ఉంటుంది ఫర్ యువర్ అకౌంట్ యాక్టివేషన్. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఈస్ ఇంప్రాపర్ ఫార్మాట్. సో మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది మనకి జేపీజీ ఆర్ PDF ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి కాకుండా అదర్ ఫార్మాట్స్లో మీరు మీ స్టేట్మెంట్ని అప్లోడ్ చేస్తారో అప్పుడు మనకి జనరల్గా అకౌంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు జనరల్గా యూజర్ చేసే మిస్టేక్ పాన్ కార్డ్ అప్లోడ్ చేయమన్న చోట ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమన్న చోట పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ వల్ల అకౌంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏదైతే పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నారో ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి చాలా లెజిట్గా ఉండవలసిన నీడ్ ఉంటుంది. బికాజ్ ఎక్స్చేంజ్లో మనం ఏదైతే డేటా వెరిఫై చేస్తున్నామో ఇది సోల్లీ బేస్డ్ ఆన్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది కనుక మనం రాంగ్గా అప్లోడ్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ జనరల్గా అది రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు కూడా రాంగ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడము లేదా మీరు ఏదైతే సిగ్నేచర్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో దాని ప్లేస్లో ఒక రాంగ్ డాక్యుమెంట్ ప్లేస్ చేయడం కూడా మనకు కొన్నిసార్లు ఈ అకౌంట్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా అప్లోడ్ చేసినా కొన్నిసార్లు మనం ఇన్కమ్ డీటెయిల్స్ని ప్రాపర్గా వెరిఫై చేయవలసి ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ గైడ్ లైన్స్. సో ఈ డాక్యుమెంట్స్ మీరు ఏవైతే అప్లోడ్ చేస్తున్నారో మీరు కనుక ఎంప్లాయీ అయి ఉంటే మీ ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకునే లాగా లేకుండా ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో మీరు జనరల్గా ఈ రిజెక్షన్ని ఫేస్ చేస్తూ ఉంటుంటారు. అండ్ ఎప్పుడైతే మీ ఎంప్లాయర్ మీకు ఇస్తున్న పే స్లిప్లో లోగో కానీ సిగ్నేచర్ కానీ ఇలాంటి డీటెయిల్స్ ఎప్పుడైతే మిస్ అవుతాయో అలాంటి సందర్భాల్లో అకౌంట్ అనేది జనరల్గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎంప్లాయర్కి సంబంధించిన పే స్లిప్ని అప్లోడ్ చేసే ముందు వన్స్ ఆర్ ట్వైస్ వెరిఫై చేసుకోవడం అనేది నీడెడ్గా ఉంటుంది ఫర్ సీమ్లెస్ యూసేజ్ ఆఫ్ యువర్ డిమాట్ అకౌంట్. సో కొన్నిసార్లు మనకి ఏదైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉంటుందో ఇది స్వాప్ అవుతూ ఉండడము లేదా స్పెల్లింగ్లో చిన్న కరెక్షన్ ఉన్నా కూడా మనకి బికాస్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ రెస్ట్రిక్షన్స్ మీ అకౌంట్ జనరల్గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ని మీరు కనుక ప్రాపర్గా చూడాలి అంటే మీరు అప్లోడ్ చేసిన పాన్ కార్డ్, పే స్లిప్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్లో మీ 3 నేమ్స్ అన్నవి ప్రాపర్గా అన్నిట్లో సేమ్గా ఉండేలాగా చూసుకున్నప్పుడు జనరల్గా అకౌంట్ రిజెక్షన్ ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం ఇవన్నీ ప్రాపర్గా చేసిన కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకుండా ఉన్నప్పుడు జనరల్గా యూపీఐ వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అయ్యి మనకి అకౌంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో వన్స్ దానిలో మీ డిమాట్ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత F1 యాక్టివేషన్ జరిగి ఉండకపోతే మీరు ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేశారేమో ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పే స్లిప్, పాన్ కార్డ్ అండ్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్న యూపీఐ వ్యాలిడేషన్ ఉంటుందో ఇవన్నీ ప్రాపర్గా వెరిఫై చేసుకోవడం ద్వారా సీమ్లెస్గా మీరు F1 యాక్టివేషన్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ దానిలో మీ ట్రేడింగ్ జర్నీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో మీ డిమాట్ అకౌంట్లో F1 యాక్టివేట్ అవ్వకుండా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సీమ్లెస్గా దాని ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి అంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.